పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పాక్ సైనికులపై ఫిరంగుల వర్షం కురిపించి భారత్ కార్గిల్ వార్ గెలిచి నేటికి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ ను జరుపుకుంటారు. ఈ సందర్భంగా యుద్ధ వీరుల త్యాగాలను దేశ ప్రజలు గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ కొండలను ఆక్రమించుకోవాలని పాకిస్తాన్ వేసిన పన్నాగాలను భారత్ ఎంతో సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాదాపు 12 మంది పాకిస్తాన్ సైనికులు కార్గిల్ ఆజాం పోస్టును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పాకిస్తాన్ సైనికులను భారత్ కు చెందిన ఓ గొర్రెల కాపరి గుర్తించి ఇండియన్ ఆర్మీ సిబ్బందికి సమాచారం చేరవేశాడు. దీంతో ఆపరేషన్ విజయ్ చేపట్టేందుకు భారత సైన్యం సన్నాహాలు ప్రారంభించింది. 1993 మే 3న ప్రారంభమైన ఈ యుద్ధం దాదాపు 3 నెలల పాటు సాగింది. యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్ కొమ్ములు విరిచి పారిపోయేలా చేసి కార్గిల్ కొండలను రక్షించింది. కార్గిల్ కొండలను కాపాడుకోవడంతో జూలై 26న యుద్ధం ముగిసింది. అయితే ఆ సమయంలో పాక్ సైనికులు ఎత్తైన కొండలపై కూర్చోవడంతో మన సైనికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శత్రు సైనికులు చూడకుండా ఉండటానికి రాత్రి వేళలో కొండలపైకి ఎక్కారు. పాకిస్తాన్ సైన్యం కార్గిల్ విడిచి పారిపోయేలా చేయడంలో ఆర్మీతో పాటు వైమానిక దళం, నావికా దళం కూడా కీలక పాత్రలు పోషించాయి. MiG-29, మిరాజ్ 2000 విమానాల ద్వారా వైమానిక దళం పాకిస్తాన్ సైనికులపై బాంబుల దాడులు చేసి పాక్ చెందిన 2 యుద్ధ విమానాలను తుక్కు చేసి వారిలో భయం పుట్టించింది. నింగిలో నుంచి వైమానిక దళం దాడి, భూతలం నుంచి ఫోర్స్ ఫిరంగుల నుంచి పాక్ సైనికులపై గుండ్ల వర్షం కురిపించాయి. 2 నెలలకు పైగా కొనసాగిన ఈ యుద్ధంలో 527 మంది భారతీయ సైనికులు అమర వీరులయ్యారు. పాకిస్తాన్ కు చెందిన 3000 మంది సైనికులు కూడా మరణించారు. దేశాన్ని కాపాడటంలో ప్రాణాలను ఫలంగా పెట్టిన కార్గిల్లో విజయాన్ని నమోదు చేసిన సందర్భానికి గుర్తుగా ప్రతి ఏటా కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటున్నాం. భారతదేశం యొక్క ఈ విజయాన్ని, సైనికుల శౌర్యాన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.